పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివార్లోని ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టౌన్షిప్లో గత 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిపివేశారని, 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టౌన్షిప్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేము ఇక్కడికి వచ్చి ఒక 10 years అవుతుంది. ఎంఎస్ఆర్ టౌన్షిప్కి వచ్చి ఇక్కడే ఇల్లు కొనుక్కున్నాము. ఒక 8 years అవుతుంది. అక్కడ పాప పోలేపల్లిలో వచ్చేసి ఇల్లులు పొలాలన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఇల్లు కొనుక్కున్నామండి. వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ సరిగా లేదు, నీట్గా లేవు ఇక్కడ. అయినా సరే సర్దుకొని వస్తున్నాము. కాకపోతే ఒక 1 month నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నాము. డ్రైనేజీ ఒక 3 months అవుతుందండి చెత్త ఎత్తుకపోవడానికి. అది వరకు ఉన్నారండి, ఇప్పుడైతే రావట్లేదు. ఒక 1 month నుంచి బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు 4 hours అవుతుంది ఇక్కడికి వచ్చేసి. మా సమస్య చెప్పుకుందామంటే ఎవరు స్పందించట్లేదు. స్పందించట్లేదు కాబట్టి మేము ఇక్కడ వచ్చామండి. మా పరిష్కారం మాకు కావాలండి. మా సమస్యకి వెంటనే పరిష్కారం కావాలి. నేను నీళ్ళు ఇస్తానంటేనే ఇల్లు కొనుక్కున్నా, ఇవాళ నీళ్ళు ఇవ్వను అంటుండు. ఇవాళ అందరికి నీళ్ళు ఇచ్చి కూడా మాకు ఇవ్వను అంటుండు. అది ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోస్తున్నాడు. మా ఇంటి పక్కన పోసి కూడా నీకు పోయాను అంటుండు. నీళ్ళు ఇస్తేనే మాకు రాసి ఇచ్చాడు నీళ్ళు ఇస్తామని. ఆయన రాసి ఇచ్చిన ప్రకారమే నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాం, కోరుతున్నాం. అంతవరకేనండి. నేను 2014లో ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఇల్లు కొనుక్కున్నాను. ఆ రోజు యాజమాన్యం ఏం చెప్పింది అంటే 5.5 ఎకరాల్లో లేఅవుట్, 150 ఇల్లులు, గుడి, జిమ్ సెంటర్, సెటిల్ కోర్టు, కళ్యాణ మండపాలు ఇస్తామని 2013లో చెప్పారు మాకు. వాళ్ళ మాటలు నమ్మి మేము అనుకున్నాం. ఇప్పటికీ ఒకటి కట్టించలా, ఏమీ చేయలేదు. అది కాకపోగా 2013 నుంచి బెదిరింపులు. 2013 నుంచి ఏదో ఈ చెత్త ఉందంటే ఉంటే ఉండు అమ్ముకొని మాటలు మాట్లాడారు. ఇప్పటికీ ఇన్ని రోజులు అట్లానే నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత ఒకసారి మేమందరూ తిరగబడి అడిగితే కేసులు పెట్టారు. కేసులు పెట్టి అప్పుడున్న అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అప్పుడు చలాయించారు. మళ్ళీ ఇప్పుడు ఇది సేమ్ మళ్ళీ ఇదే పరిస్థితి. ఇప్పుడు వారం రోజుల నుంచి నీళ్ళు లేవు. ఏమన్నంటేనే మేము అందరం కమిటీ అయ్యి ఒక దగ్గర కూర్చొని 4 పెద్ద మనుషులు కలిసి, అయ్యా ఆయన అన్నాలు బరాయిస్తాడు, నీళ్ళు ఇవ్వని అంటుండు, మనమే మెయింటైన్ చేసుకుందాము, మనమే కమిటీ చేసుకుందాం అనే ఆలోచనతోటి ఒక 4 పంపించాం. మాకు ఇస్తున్న గుడి, జిమ్ సెంటర్, సెటిల్ కోర్టు ఇవన్నీ